ఒకటి, ఒక బడ్జెట్, ఒక నిండు శాసనసభ, కోట్లాది మంది ప్రజలు ఎన్నుకొని చట్టాలు శాసనాలు చేసి రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే సభ. దాంట్లో బడ్జెట్ సెషన్ ఇంపార్టెంట్. బడ్జెట్లు ఏ శాఖకి ఎంత నిధులు కేటాయిస్తారు అనేది చాలా ప్రధానమైనది. దానికి విలువ లేకుండా గత 2019, 2024 జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు ప్రజలకి విశ్వాసం పోయింది అధ్యక్ష. బడ్జెట్పై ప్రజలకి విశ్వాసం పోయింది. అటువంటిది ఈరోజు పూర్తి నమ్మకం వచ్చే పరిస్థితి కూటమి ప్రభుత్వం, అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మా అన్ని విధాల ఎక్స్పర్టైజ్ ఉన్న ఆర్థిక శాఖ మంత్రి మా తమ్ముడు కేశవ్ గారు, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చినాయి. నేను పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మంత్రులు, వీళ్ళందరూ. అధ్యక్ష, నేనేమంటానంటే బాబు గారు ఆ రోజు 2020 అన్నారు. దాని గురించి ప్రతిపక్ష పార్టీలు అవగాహన చేసినాయి. చూసాం మనం 2020 వల్ల ఎంత ప్రయోజనం కలిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏ స్థాయికి వెళ్ళింది, దానికి కారణం ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవం. ఈరోజు 2047 అన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు కూడా 2047 వ్యూహ రచన చేస్తూ ఉంటారు. ఆయన అనౌన్స్ చేసినారు. డెఫినెట్గా బాబు గారి ప్రణాళికలు, ఈరోజు పెట్టుబడులు, ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్గా నమ్మకం వస్తూ ఉంది అధ్యక్ష. ఏదేమైనా ఆ పరిస్థితి రావాలంటే మన అందరికీ ముందు చూపు ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, 2014-19 ఇంపార్టెంట్ ఏంటంటే గ్రోత్ రేటు 13.5% ఉంటే దాన్ని చెడగొట్టి 10% తీసుకొచ్చి 70,000 చిల్లర కోట్లు రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని దుబారా చేసాడంటే, ఆదాయం రానియకుండా చేసాడంటే అన్ఫార్చునేట్ అధ్యక్ష. అది 10% పడిపోయింది అధ్యక్ష. రెండోది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అప్పు మీద కనీసం 60% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటే దానివల్ల ప్రయోజనాలు ఉంటాయి. మనం 14-19 మధ్య 3,75,000 కోట్లకి అప్పు చేరింది అధ్యక్ష. అంటే ఈ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న అన్ని ప్రభుత్వాలు కలిపి 3,75,000 కోట్లు. బట్ ఆయన సోకాల్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ముఖ్యమంత్రిగా 9,70,000 కంటే 6 లక్షల కోట్లు 5 సంవత్సరాలు అప్పు చేశాడు. అనేక మంది ముఖ్యమంత్రులు కలిసి 3,75,000 చేస్తే అటువంటి పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు అధ్యక్ష. దీంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో 19-24 మధ్య ఓన్లీ 22%, అరౌండ్ 20-22% ఖర్చు పెట్టి వృధా చేసిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి రెవెన్యూ వ్యయం 2,35,916 కోట్లు ఉంటే, మూలధన వ్యయం 32,000 కోట్లు ఉంటే, రెవెన్యూ లోటు 34,000 కోట్లు ఉంటే, ద్రవ్య లోటు 68,742 కోట్లు ఉంటే, వీటన్నిటినీ గాడిని పెట్టగలిగిన శక్తి ఉండే ప్రభుత్వం ఇదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. రాజధాని బ్రాండ్ నిర్వీర్యం చేశాడు, పోలవరాన్ని నాశనం చేశాడు. ఆగ్రహణ ప్రభుత్వం ఉపాధి ఉద్యోగాలు గండి కొట్టి టెర్రరిజంతో నిరుద్యోగాలు పెంచేసేసాడు. ఒక్క విద్యుత్ రంగానికి అధ్యక్ష 1,29,000 కోట్ల నష్టాల్లోకి తీసుకెళ్ళిపోయాడు. ఇసుక 1,000 కోట్ల దోపిడీ. అందరికి ఇది ఓపెన్ ఫ్యాక్ట్. నేను మద్యం విషయం, డిస్టిలరీస్ అధిపతులు నా ఫ్రెండ్స్ ఒకరిద్దరు ఉన్నారు అధ్యక్ష. నేను మాట్లాడాను. ఒక క్రేట్ 48 బాటిల్స్, ఒక క్రేట్కి 250 నుంచి రేట్ను బట్టి 350 వరకు లోటస్ పాండ్కి పోవాలి అధ్యక్ష. నెలకి నేను ఎగ్జాగరేషన్ ఫిగర్ చెప్తుండా, కరెక్ట్ ఫిగర్ చెప్తుండా, మినిమం యావరేజ్ 250 కోట్లు అధ్యక్ష. 3,000 కోట్లు సంవత్సరానికి, 15,000 కోట్లు, 100 చిల్లర కోట్లకి కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం, ఇంకా ఎట్సెట్రా అక్కడ ఢిల్లీలో జైల్లో పెట్టారు. నేనైతే ఒకటే అడుగుతున్నా, నాకైతే బాధ. ఇది ఓపెన్ శాండ్ అండ్ లిక్కర్ 1,000 కోట్లు దోచుకుంటే, బహిరంగంగా దోచుకుంటే క్యాష్ పేమెంట్ జరగాల. మొత్తం 1,00,000 చిల్లర కోట్లకి బ్రాండీ, విస్కీ, బీర్ సేల్ అయితే 1,00,000 చిల్లర కోట్లు కంటైనర్లో తరలించాలా, క్యాష్ రూపంలో పోవాలి. ఇంత దారుణం దేశంలో ఆయన చెప్పిన బ్రాండ్లే తాగాల, చావాల. ఏం చేస్తుంది ఈడీ, సిబిఐ ఏం చేసింది? అన్ఫార్చునేట్ అధ్యక్ష. ఇప్పటికీ ప్రజల్లో ఆ బాధ ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. పన్నులు బాధుడు, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అహింస, లా అండ్ ఆర్డర్ అసలు లేదు. ఆఖరికి కొన్ని
ఇన్సూరెన్స్ బాధ ఏంటంటే రైతులు 6 కాలాలు కష్టపడి రైతులు వాళ్ళ పంటలు అమ్ముకుంటే ఎంఎస్పికి 6 మాసాలు. ఇక ఆయన 2 స్కీములు చెప్తాను అధ్యక్ష. నేను స్పెషల్ స్కీమ్స్ జగన్ జల్సా పథకాలు అధ్యక్ష. జగన్ జల్సా పథకాల్లో 5,871 కోట్ల అధ్యక్ష. ఒకటి ప్యాలెస్ పెన్ పేపర్ల కోసం 9,84,00,000, ప్యాలెస్ ఐరన్ ఫెన్సింగ్ కోసం 12,85,00,000, సచివాలయానికి రంగులేసి తీసేసి దానికి 3,000 కోట్లు, సర్వే రాళ్ల మీద ఆయన ఫోటోలు వేసుకునేదానికి 700 కోట్లు, రిషికొండ 430 కోట్లు, సాక్షి ప్రకటనలు 500 కోట్లు, పట్టాదారు పాస్బుక్లు మా తాతరిచ్చిన సూత్రం మీద ఆయన ఫోటోలకు 13 కోట్లు, ప్యాలెస్ లో ప్రభుత్వం ఖర్చు 15,25,00,000, మద్యం షాపుల్లో ఎలుకలు పట్టుకునేదానికి 1,36,00,000, మద్యం షాపులో ఎలుకలు పట్టుకున్నారంట అధ్యక్ష. ప్యాలెస్ లో 986 మంది సెక్యూరిటీ అంట 1000 కోట్లు. ఇది ఇటువంటిది ఎప్పుడన్నా ప్యాలెస్ లో ఎగ్ పఫ్ఫులు తిన్నారంట 3,62,00,000 పఫ్ఫులు తిన్నారంట. ఇది జగనన్న జల్సా పథకాలు ఏం చిన్న విషయం కాదు కదా. ఇంకేదన్నా ఒక ముఖ్యమంత్రి చేసాడా? ఇంకొక పథకం చెప్తానండి. జగన్ టోకరా పథకాలు 33 వేర్వేరు సంస్థల నుంచి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్టేట్ ఫైనాన్స్ లిమిటెడ్ తీసుకున్న డైవర్ట్ చేసిన నిధులు. స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ 750 కోట్లు, ఏపీ మ్యారిటైమ్ బోర్డ్ 1,200 కోట్లు, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 555 కోట్లు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 400 కోట్లు, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ 300, ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి 240 కోట్లు. అంటే ఆయనకి డైవర్ట్ చేసేదానికి, డబ్బుల కోసం దోచుకునేదానికి ఆఖరికి కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి 240 కోట్లు తీసుకున్నారంటే ఇటువంటి ఎక్కడన్నా ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా ఇటువంటి ముఖ్యమంత్రుల్ని చూసుంటారా ప్రజలు అని చెప్పేసి ఆశ్చర్యం వేస్తుంది. మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ 200, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 190 కోట్లు, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 145 కోట్లు, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 105 కోట్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 100 కోట్లు, ఇతర సంస్థలు 530, 4,738. వృధా జల్సా పథకాలకి 5,871, డైవర్షన్ పథకాలకి టోకరా పథకాలకి 4,738 కోట్లు. ఇంకెక్కడుంది రాష్ట్రం అని చెప్పేసి అడుగుతున్నా. నేనేమంటానంటే ఆఖరాన ఆశ్చర్యం ఏంటంటే మద్యం నిషేధం ప్రకటించిన జగనన్న అదేమంటే మీ బిడ్డ అంటాడు, మద్య నిషేధం ప్రకటించిన 2024 ఎలక్షన్ పోతా అన్నాడు. కానీ 25 సంవత్సరాలు మా అన్నదమ్ముళ్ళు 25 సంవత్సరాలు తాగుతారని తాగేవాళ్ళని తాకట్టు పెట్టాడు. మళ్ళీ తాగుబోతులంటే కొంతమంది బాధ వస్తుంది. 25 years తాగేవాళ్ళని తాకట్టు పెట్టాడు. అది పరిస్థితి. ఆయన ఇక ఇటువంటివి ఎన్నో జరిగిపోయినాయి అధ్యక్ష. ఇది దురదృష్టకరమైన పరిస్థితులు తెచ్చారు. ఈరోజు మనం ఒక్క కలం పోటుతో ముఖ్యమంత్రి గారు 64 లక్షల మందికి 1వ తేదీ మనం పెన్షన్లు ఇస్తున్నాం, జీతాలు ఇస్తున్నాం, అన్నా క్యాంటీన్లు ఎన్ని. ఇప్పుడు ఎవరైనా పాపం మద్యం ప్రియులు ఉంటే వాళ్ళు అడిగిన మద్యం దొరికే పరిస్థితి వచ్చింది, ఆన్లైన్లో కొనుక్కునే పరిస్థితి వచ్చింది. కేంద్రం నుంచి ప్రాజెక్టులు అయితే చెప్పాల్సిన అవసరంలే. ఇటు కేంద్రం రోడ్స్, రైల్వేస్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఇస్తుంది, ఇటు అమరావతికి ఇస్తుంది, పోలవరంకి ఇస్తుంది. చాలా సంతోషకరమైన పరిస్థితులు అధ్యక్ష. ఈరోజు అమరావతి పోలవరం పట్టాలు ఎక్కాయి, దీపం పథకం, గ్రామాల్లో పనులు, రోడ్ల మరమ్మతులు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 150 రోజుల్లో లక్షల కోట్లు పెట్టుబడి పెట్టే బ్రాండ్గా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందంటే చాలా సంతోషకరమైన విషయం అని చెప్పేసి మీ అందరికి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. మనం చెత్త పన్ను రద్దు చేశాం, మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవోను రద్దు చేశాం, స్వర్ణకారుల కార్పొరేషన్ రద్దు చేశాం, ఏర్పాటు చేశాం, గీత కార్మికులు 10% మద్యం షాపుల కేటాయింపు, అర్చకుల జీతాలు పెంపు ఇవన్నీ కూడా మనం చేసినాము. బ్రాహ్మణుల వేతనాలు 15,000 నుంచి 25,000కి పెంచాం, ధూపదీప నైవేద్యాలకు 5,000 నుంచి 10,000 పెంచటం, చేనేత కార్మికులకి GST ఎత్తివేయటం, వాళ్ళ గృహ నిర్మాణానికి 50,000 రూపాయలు ఇవ్వటం.
ఇవన్నీ గొప్ప విషయాలు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఒకటేంటంటే అక్కడ కౌలు రైతుల బకాయిలు 400 కోట్లు, పోలీస్ శాఖలో బకాయిలు 100 కోట్లు, 5,000 కోట్లతో ఇండస్ట్రియల్ అవన్నీ విడుదల చేశాము. ఇప్పుడు 5,000 కోట్లతో కొప్పర్తి ఓరకల్లు ఇండస్ట్రియల్ క్యారిడార్స్ కూడా మనం చేయబోతున్నాం అధ్యక్ష. అక్కడ ఒక మాట చెప్తాను అధ్యక్ష, ఎంత ఘోరం అంటే ఎస్సీ ఎస్టీ నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పుకున్న పెద్ద మనిషి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ రద్దు చేశాడు అధ్యక్ష. అదొక మ్యాండేట్. అది అసెంబ్లీలో మనం బడ్జెట్ పెట్టేటప్పుడే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పోను కొరవ నిధులు కేటాయించుకుంటాం. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు డైవర్ట్ చేసుకున్నాడు. ఆఖరణ ఎన్ఎస్ఎఫ్డిసి ఎస్సీల కోసం, ఎన్ఎస్టిఎఫ్డిసి ఎస్టీల కోసం ఉన్న పథకాలు, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చే పథకాలు ఆపేసేసాం అధ్యక్ష. ఇది ఏ ప్రభుత్వం ఎక్కడ కూడా చేసి ఉండరు. ఎస్సీ ఎస్టీల నిధులు డైవర్ట్ చేసింది అధ్యక్ష. హౌసింగ్ చూస్తే అధ్యక్ష కేవలం గిరిజనుల టైప్ 3 అంటే కాంట్రాక్టర్ చేస్తాడు. జగనన్న కాలనీలో టైప్ 3 గిరిజనులు మేము వాడు కట్టుకోలేరు కాబట్టి కాంట్రాక్టర్లు దోపిడీ చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. దురదృష్టం. నేను ముఖ్యమంత్రి గారికి నెల్లూరు జిల్లాలో హౌసింగ్ పేదోళ్ల ఇళ్ల విషయంలో జరిగే దోపిడీ నేను ఎంక్వైరీ చేయించాను అధ్యక్ష. ఇప్పటికి 120 కోట్లు తెలియదు అధ్యక్ష. ఇప్పటికి 125 ఎంతకు పోతుందో తెలియదు. ఆ ఇళ్ళు పనికిరావు. ఆ ఇళ్ళని మళ్ళీ తిరిగి రెనోవేట్ చేసేసి కట్టే పరిస్థితి లేదు. ఆ బిడ్డలు కాపురం ఉండే పరిస్థితి లేదు అధ్యక్ష. ఇవన్నీ ఎస్సీ ఎస్టీలకి జరిగిన అన్యాయం అధ్యక్ష. నేను ఎస్టీల విషయంలో కొన్ని సబ్మిషన్ అధ్యక్ష. ఇప్పుడు ఆ ట్రైబల్ స్కీమ్స్ ఉన్నాయి అధ్యక్ష, స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ స్కీమ్స్ SCA to TSS అధ్యక్ష. అవి 19 నుంచి 2024 దాకా ఆపేసేశారు అధ్యక్ష. NSFDC ఆపేశాడు, NSTFDC ఆపేసేశాడు. అట్లే వన్ ధన్ వికాస పథకం అధ్యక్ష గిరిజనుల కోసం నేను చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళని కల్లారా నేను చూశాను అధ్యక్ష. నేను మొన్న ఒక సదస్సు పెట్టా, 3,500 మంది గిరిజనులు వచ్చారు. నా కాన్స్టిట్యున్సీ సర్వేపల్లిలో 32,000 మంది గిరిజన ఓటర్స్ ఉన్నారు అధ్యక్ష. 45,000 పాపులేషన్ ఉంది అధ్యక్ష. వాళ్ళ పరిస్థితి దారుణం. ఈరోజు నిరక్షరాస్యుల్లో 100 మంది ఉంటే దాంట్లో 90% గిరిజనుల అధ్యక్ష. 12-13 ఏళ్ళకి పెళ్లి చేసుకునే వాళ్ళు గిరిజనుల అధ్యక్ష. గవర్నమెంట్ ఇచ్చిన పొలాలు ఈ ప్రీహోల్డ్ కింద పోగొట్టుకున్నది ఎవరంటే అమాయకులు గిరిజనుల అధ్యక్ష. ఆ విషయంలో ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. VDVK పథకం విషయం కానీ, ఆర్టికల్ 275 కానీ, వీటన్నిటిలో నేనేమంటానంటే నా సబ్మిషన్ నన్ను ఈరోజు ఆ కమిటీస్ ఏ కమిటీ సెలెక్ట్ చేసుకుంటామని చెప్పి చీఫ్ విప్ గారు నా దగ్గరికి వచ్చారు అధ్యక్ష. నేను ఎస్టీకి సంబంధించిన ఆ కమిటీలో వేయండి అని చెప్పేసి నా పేరు ఇచ్చాను అధ్యక్ష. దాంట్లో నేను ఉంటానని చెప్పాను అధ్యక్ష. అందుకని వాళ్ళ పరిస్థితులు చూస్తే చాలా బాధాకరంగా ఉన్నాయి అధ్యక్ష. ఇది DA అంటే దత్తి అబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ అని ఉంది అధ్యక్ష. దాంట్లో ఒక ఊరికి 500 కుటుంబాల కంటే పైన ఉంటే దాన్ని ఈ JGUA పథకం కింద వస్తుంది అధ్యక్ష. దాంట్లో అడిషనల్ స్కీమ్స్ గవర్నమెంట్ నుంచి గిరిజన విద్యా సంస్థలతో పాటు మౌలిక సదుపాయాలతో పాటు ఆ ఊరిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎక్స్ట్రా ఫండ్స్ ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది. దాన్ని కూడా మనం మన రాష్ట్రంలో మ్యాక్సిమం చాలా ఊర్లు ఉన్నాయి. మా కాన్స్టిట్యున్సీలోనే 500 కుటుంబాలు గిరిజనులు ఉండే ఊర్లు ఉన్నాయి అధ్యక్ష. ఐడెంటిఫై చేసి ఈ స్కీమ్ తేవాల్సిన అవసరం ఉంది. అట్నే బ్యాంక్ లింకేజ్ స్కీమ్ ఉంది. దాన్ని కూడా ఇప్పుడు మైనర్ ఇరిగేషన్, ట్రాన్స్పోర్ట్, యూనిట్లు, బర్రెలు, గొర్రెలు, పండ్ల వ్యాపారం, ఎలక్ట్రికల్ వర్క్స్, వెహికల్స్ ఇవన్నీ ఉండే బ్యాంక్ లింకేజీ పథకాన్ని 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి నిలిపేశాడు అధ్యక్ష. అందుకని ఈ గిరిజనాభివృద్ధి ప్రతిపాదనలు మేము మొన్న టోటల్ అధికారులు అందరూ వచ్చి కూర్చున్నారు అధ్యక్ష. కలెక్టర్ గారితో పాటు, కమిషనర్ గారితో పాటు గిరిజనుల విషయంలో నా సబ్మిషన్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి, మంత్రివర్గానికి, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి గిరిజనుల విషయంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలా. వీలైతే వాళ్ళకున్న నేను ఒక గట్టు మీద పోతుంటే గుడిసెలేసుకుని 26 మంది ఉంటే నేను కారు ఆపితే, నేను అధికారంలో లేనప్పుడు కోడూరు పంచాయతీలో
26 గుడిసెలు ఉన్నాయి. ఏంది నీ సమస్య? ఎంతమందికి ఆధార్ కార్డు లేవు? 16 మందికి లేవు. పింఛన్లు లేవు. నేను ఒక ఊరు నిన్న దత్తత తీసుకున్నాను సార్. 66 గిరిజన కుటుంబాలుంటే 46 కుటుంబాలకి ఆధారం లేవు. 19 మందికి ఎలిజిబిలిటీ అర్హత ఉండే వాళ్ళకి పింఛన్లు లేవు అధ్యక్ష. వాళ్ళ పరిస్థితి, బట్టలు లేవు, పిల్లలకి కాళ్ళకి చెప్పులు లేవు. అటువంటి ఘోరమైన పరిస్థితుల్లో గిరిజన కుటుంబాలు మా ఏరియా నెల్లూరు డెల్టా ఏరియా, నేను అప్పుడు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఐటీడీఏ తీసుకుపోయాం అధ్యక్ష. అప్పుడు డిపార్ట్మెంట్ అడ్డం పెట్టినా బాబు గారు స్పెషల్ ఆర్డర్ ఇచ్చాడు. ప్లైన్ ఏరియాలో ఇచ్చేదానికి లేదంటే లేదు, మా గిరిజన పాపులేషన్ ఉందంటే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి మా అందరికీ ఇచ్చినారు అధ్యక్ష. కడప 4 జిల్లాలకి. నేనేమంటానంటే ఇప్పటికీ మన తోటి ఈ గడ్డ మీద పుట్టిన పేద బిడ్డలు వాళ్ళు గిరిజనులుగా పుట్టారు. అదే వాళ్ళకి ఇబ్బంది వచ్చింది ఈరోజు. అందుకని అమాయకులు, పేదోళ్ళు, మంచోళ్ళు, మంచికి మారుపేరు వాళ్ళ విషయంలో ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం, ఒక 10 days టోటల్. మొన్న రెవెన్యూ మినిస్టర్ గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. రెవెన్యూ సదస్సులు పెట్టారు. రీసర్వే మీద వచ్చిన లోటుపాట్లన్నీ మాక్సిమం దాంట్లో రెక్టిఫై అయినాయి, మాక్సిమం రెక్టిఫై అయినాయి. అట్లే ఈ గిరిజనుల కోసం ఒక 10 days ఏదన్నా ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం పెట్టేసేసి ఉన్న వాళ్ళకి ఉన్న ఇబ్బందులను తొలగించి న్యాయం చేయటం. 2 సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ ఏమి కోఆపరేట్ చేయగలరు. ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, మన తాగేదానికి నీళ్ల దగ్గర నుంచి, ఇరిగేషన్ దగ్గర నుంచి, వాళ్ళకి కావాల్సిన లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఒక స్పెషల్ ప్రోగ్రాం పెట్టి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ నా మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. నమస్కారం. అనాష్ మిష్ గారు రిప్లై ఇవ్వాలి. థ్యాంక్ యూ సార్. బడ్జెట్లో సుదీర్ఘంగా సభ్యులు ఎక్కువ మంది మాట్లాడారు. బహుశా రికార్డు చూస్తే అది కూడా ఒక చరిత్ర అని అనుకుంటున్నాను అధ్యక్ష. అందుకనే అప్రాపరేషన్ బిల్లులో తక్కువ మందితో మాట్లాడిచ్చారు తమరు. తక్కువ మంది కాదు, కంపేర్ రిలేటివ్ గా చెప్తాను. సో సభ్యులు మాట్లాడే వాళ్ళందరూ బడ్జెట్ లోను, గ్రాంట్స్ లోను ఎక్కువ మంది సభ్యులు మాట్లాడారు. ఏదేమైనా ఏది ఏమైనా ఈరోజు అన్ని అవకాశాలు మీకు వస్తున్నాయి. ఒకసారి ఈ అవకాశం టైం కూడా చూస్తాను. అంటే అలా కాదు, 4 o'clock క్యాబినెట్ మీటింగ్ ఉంది, కొంచెం సహకరించమని అడుగుతాను. సరే కూర్చోండి సార్. అంతేగా ప్లీజ్, ఏమనుకోకండి ప్లీజ్. వానరవి శ్రీకాకుళం ఎడ్యుకేషన్ ఎక్కువే నీకు సార్. ప్లీజ్ టైం కూడా చూడండి. నుంచైతే క్యాబినెట్ మీటింగ్ ఉంది, మరి ఎంత వెళ్ళాలి కాబట్టి చూడండి. తమరు పర్మిషన్ ఇస్తే మాట్లాడతాను అధ్యక్ష. లేదంటే పర్మిషన్ మాట్లాడమని చెప్తున్నా. ఎంతసేపు చెప్పండి అధ్యక్ష? 3 minutes. 3 minutes అధ్యక్ష. 3 minutes. 5 minutes మాట్లాడు.